ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నేటి ఆరాధనా కార్యక్రమాలకు ఫేస్బుక్ లైవ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి అనేక మంది సహోదరి సహోదరులకు మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో వందనములు తెలియజేస్తూ ఆహ్వానాన్ని పలుకుతున్నాను. నేటి ఆరాధనా కార్యక్రమాన్ని చిన్న ప్రార్థనతో ముందుకు ప్రారంభించుకుందాం. ప్రార్థన. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప తరుల గొప్ప తండ్రి, ఇదిగో నాయన ఈ ఉదయకాల సమయంలో నా ప్రభువా, ఇదిగో నాయన మిమ్మల్ని ఆరాధించుకొని పోవచ్చుండగా, మిమ్మల్ని మహిపరచుకొని పోవచ్చుండగా, మిమ్మల్ని గణపరచబోవచ్చుండగా నా పరమ తండ్రి, ఇదిగో నాయన మా మధ్య ఉండి నా తండ్రి పాటల ద్వారా, ఇదిగో నా ప్రభు వాక్యము ద్వారా నాయన మీ నామానికి ఘనత తీసుకొచ్చే విధంగా నాయన ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం అంతా కూడా మీ యొక్క కనుసనలలో నా తండ్రి మీ ఆధీనంలో ఉంచుకుని నా ప్రభు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నాయన, ఎలాంటి సమస్య లేకుండా నా ప్రభు ఈ కార్యక్రమం అంతటినీ కూడా నాయన మహిమకరంగా నా ప్రభు జరుపుకున్నామని మా ప్రభును మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు యొక్క ఘనమైన నామములో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు ఒక పాట పాడుకొని మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామాన్ని మహిమపరుద్దాం. కూర్చొని పాట పాడుకుందాం. ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. పరముడ నిన్ను ప్రణుతించెదను, ప్రియముగ పరలోక ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. పరమ దేవుడావని తెలిసి కరములెత్తి జంటగా మోర్చి. పరమ దేవుడావని తెలిసి కరములెత్తి జంటగా మోర్చి. శిరమును వంచి సరిగను వేడిన సుంకరి ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. దినదినంబు చేసిన సేవా దైవ చిత్తముకు సరిపోవా. దినదినంబు చేసిన సేవా దైవ చిత్తముకు సరిపోవా. దీనుడవయ్యో దిటముగా కొండను చేసిన ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. శత్రుమోహని చుట్టుకొని సిలువ పైన నిన్ను జాంపగను. శత్రుమోహనిను చుట్టుకొని సిలువ పైన నిన్ను జాంపగను. శాంతముతో నీ శత్రుల బ్రోవ సలిపిన ప్రార్థన నేర్పుమయా.
ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. హల్లెలూయా. Praise the Lord. Hallelujah. నేటి ఈ ఆదివారపు ఆరాధనా కార్యక్రమాలకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగాన్ని మనం చదువుకున్నాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 15వ వచనం నుంచి 21వ వచనం వరకు చదువుకుందాం. సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన వద్దకు వచ్చి ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే ప్రొద్దుపోయెను. ఈ జనులు గ్రామంలోనికి వెళ్ళి భోజన పదార్థములు కొనుక్కొనుటకై వారిని పంపివేయమని చెప్పిరి. యేసు వారు వెళ్ళనక్కరలేదు, మీరే వారికి భోజనం పెట్టుడని వారితో చెప్పగా వారు ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరి ఏమీ లేదని ఆయనతో చెప్పిరి. ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలు 2 చేపలు తప్ప మరి ఏమీ లేదని ఆయనతో చెప్పింది. అందుకు ఆయన వాటిని నా యొద్దకు తెండని చెప్పి పచ్చిక మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకిచ్చెను. శిష్యులు జనులకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తిరి. స్త్రీలను పిల్లలను గాక తినినవారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. చాలు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఇక్కడ చదవబడినటువంటి యొక్క అద్భుత కార్యం యేసుక్రీస్తు వారు చేసినటువంటి అద్భుత కార్యం. ఈ అద్భుత కార్యం గురించి మనం 4 సువార్తల్లో మనం గమనించగలుగుతాం. మార్కు సువార్త 6వ అధ్యాయంలో చూస్తాము, అట్లాగే లూకా సువార్త 9వ అధ్యాయంలో చూస్తాము, యోహాను సువార్త 6వ అధ్యాయంలో కూడా మనం ఈ యొక్క అద్భుత కార్యం నుంచి మనం చదవచ్చు. అయితే ఇక్కడ చదవబడినటువంటి వాక్య భాగంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి వచనం మనకు కనిపిస్తూ ఉంటది. అదేంటంటే మత్తయి సువార్త 14వ అధ్యాయము 16వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుంటే అక్కడ చూడండి ఏమంటున్నాడు. 16వ వచనం, యేసు అంటున్నాడు, వారు వెళ్ళనక్కరలేదు, మీరే వారికి భోజనము పెట్టుడని వారితో చెప్పగా. చూడండి, ఇక్కడ దేవాది దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి ప్రతి అద్భుతం కూడా ఏం తెలియజేస్తూ ఉంటుందంటే మనకు ఆయన యొక్క శక్తిని, ఆయన మన పట్ల కలిగినటువంటి కృపను మనకు తెలియజేస్తూ ఉంటాయి.
ఆయన ఎలా ప్రతి అద్భుత కార్యాన్ని కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రతి దాంట్లో కూడా మనం ఆయన శక్తిని చూడవచ్చు, ఆయన యొక్క కృపను కూడా మనం చూడవచ్చు, ఆయన యొక్క దయని కూడా మనం చూడవచ్చు. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే ఆత్మీయంగా తాను ఏమి చేయటానికి ఇష్టపడతాడో, అంటే తన శక్తి ఏమిటో సాధారణమైనటువంటి అద్భుతాల ద్వారా ఆయన అద్భుతాలు చేయడం ద్వారా తెలియజేస్తున్నాడు. అంటే ఆయన యొక్క శక్తిని, ఆయన యొక్క కృపను, ఆయన యొక్క దయను ఈ యొక్క అద్భుతాల ద్వారా ఆయన మనకు తెలియజేస్తున్నాడు. ఇక్కడ మనం చదువుకున్నటువంటి అద్భుత కార్యంలో గొప్ప ఆత్మీయమైనటువంటి సత్యము దాగి ఉంది. ఆయన చేసినటువంటి ప్రతి అద్భుత కార్యంలో కానీ, చెప్పినటువంటి ప్రతి ఒక్క ఉపమానంలో కానీ అనేకమైనటువంటి ఆత్మీయ సత్యాలు, అనేకమైనటువంటి ఆత్మీయ మర్మాలు దాగి ఉండటం మనం గమనిస్తాం. అయితే ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ఆత్మీయ సత్యం ఏంటి అని మనం ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే, ఇక్కడ శారీరకమైనటువంటి అవసరతలో ఉన్నటువంటి గొప్ప జన సమూహాన్ని ఇక్కడ మనం చూస్తాం. అంటే వారి యొక్క శారీరకమైనటువంటి అవసరాన్ని యేసుక్రీస్తు ప్రభువారు తనకు ఉన్నటువంటి గొప్ప శక్తితోటి, తన యొక్క శిష్యుల యొక్క సహకారంతో వారి యొక్క శారీరక అవసరతను మనం తీర్చడం ఇక్కడ చూస్తాం. అంటే ఇక్కడికి వచ్చినటువంటి ఆయన యొక్క ప్రసంగాన్ని వినడానికి వచ్చినటువంటి అనేక మంది వాళ్ళ యొక్క శారీరక అవసరత ఏమై ఉన్నదో, వాళ్ళ ఆకలి, శారీరక సంబంధమైనటువంటి ఆకలిని యేసుక్రీస్తు వారు తన శిష్యుల యొక్క సహకారంతో తీర్చడం అనేది మనం చూస్తాం. అయితే ఇక్కడ నేటి దినాల్లో లోకంలో గనక మనం చూసినట్లయితే అనేక మంది, కొన్ని కోటాను కోట్ల మంది నిరాశ నిస్పృహలతోటి ఆత్మీయమైనటువంటి అవసరతలో ఉన్నారు. ఆ ఆత్మీయమైనటువంటి అవసరతను తీర్చడానికి యేసుక్రీస్తు వారు మరియు ఆయన శిష్యులమైనటువంటి అనేక మంది ఎప్పుడు కూడా ఎదురు చూస్తూనే ఉంటారు. ఆత్మీయ అవసరతను తీర్చడం కోసం ఎదురు చూస్తున్నట్టుగా మనం గమనిస్తాం. అంటే ఈ కార్యాన్ని మనం, ఈ అద్భుత కార్యాన్ని కనుక గమనించినట్లయితే ఈ అద్భుత కార్యంలో 4 ప్రాముఖ్యమైనటువంటి అంశాలు మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటాయి. ఏంటంటే ఇక్కడ మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే చదవబడేటువంటి వాక్య భాగంలో ఇక్కడ చూడండి, గొప్ప జన సమూహము అక్కడ మనం చూస్తాం. గొప్ప జన సమూహము మత్తయి సువార్త 14వ అధ్యాయము 14-15 వచనాలు మనం చదువుకుంటే ఏముంది అక్కడ? ఆయన వచ్చి ఆ గొప్ప జన సమూహమును చూసి వారి మీద కనికరపడి వారిలో రోగులైనటువంటి వారిని స్వస్థపరచెను అని రాయబడింది. అప్పుడు తర్వాత శిష్యులు ఏం చేశారు? శిష్యులు సాయంకాలం అయినప్పుడు అయ్యేసరికి ఆయన దగ్గర, యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చి అంటున్నారు, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే పొద్దుపోయింది, ఈ జనులు గ్రామంలోకి వెళ్ళి అలసట భోజన పదార్థములు కొనుక్కొనుటకై వారిని పంపివేయమని యేసుక్రీస్తు ప్రభు వారితో చెప్పారు. అంటే ఈ వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ వాక్యాలు మనకి ఏం చెప్తున్నాయి? చూడండి, ఇక్కడ 2 విషయాలు మనం తెలియజేస్తున్నాయి. ఇక్కడ చదవబడినటువంటి వాక్య భాగంలో ఈ 14-15 వచనాలు మనం జాగ్రత్తగా చూస్తే 2 విషయాలు మనకు తెలియజేస్తున్నాయి. ఏంటంటే అక్కడ ఉన్నటువంటి జన సమూహం యొక్క పరిమాణం, ఎంతమంది ఉన్నారు అనేది విషయం తెలుస్తుంది. అంటే అక్కడ ఏమంటున్నాడు? ఆయన ఆ గొప్ప జన సమూహమును చూసి, అంటే అక్కడ అనేక మంది జనులు, చాలా ఎక్కువ మంది జనులు అక్కడ ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తుంది వాక్య భాగం. రెండోది ఏం తెలియజేస్తుంది? అక్కడ ఉన్నటువంటి జనులు ఏ స్థితిలో ఉన్నారు, వాళ్ళ యొక్క స్థితి ఏంటి అంటే అక్కడ మనం గమనించినట్టు శిష్యులు ఆయన దగ్గరికి వచ్చాడు అంటున్నారు. ఏమంటున్నారు? సాయంకాలం అయిపోయింది, ఈ జన సమూహం అంతా కూడా అలసిపోయి ఉన్నారు, ఆకలితో ఉన్నారు, ఇది అరణ్య ప్రదేశం కాబట్టి ఇక్కడ వాళ్ళకి తినటానికి ఏమీ దొరకదు, కాబట్టి వాళ్ళని గ్రామంలోకి భోజనం కొనుక్కొని తెచ్చుకోవడానికి వాళ్ళని గ్రామంలోకి పోనిమ్ము అని చెప్పేసి అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారితోటి శిష్యులు అంటున్నారు. అంటే ఈ 2 విషయాల్లో దాగి ఉన్నటువంటి సత్యం ఏమిటంటే అనేక మంది పురుషులు, స్త్రీలు దేవుణ్ణి తెలుసుకోవటానికి,
ఆయన ఇచ్చేటువంటి జీవాహారాన్ని పొందుకోలేనటువంటి స్థితిలో ఉన్నారు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. అంటే అనేక మంది జనులు దేవుని తెలుసుకున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆయన ఇచ్చేటువంటి జీవాహారాన్ని కూడా పొందుకోలేనటువంటి స్థితిలో చాలా మంది ఉన్నారు అనేటువంటిది ఇక్కడ మనకు మరుగైనటువంటి సత్యం అన్నమాట. అలాంటి మానవుల యొక్క పరిమాణాన్ని చూసినట్లయితే ఈరోజు ఎంతమంది ఉన్నారు? కోటాను కోట్ల మంది ఆ స్థితిలో ఉన్నారు. అంటే దేవుని తెలుసుకోలేనటువంటి వాళ్ళు, ఆత్మీయ ఆహారం దొరకనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అనేటువంటి విషయాన్ని, ఆ యొక్క సత్యాన్ని మనం ఈ వాక్యం ద్వారా తెలుసుకుంటాం. అంటే చాలా మంది ఏ స్థితిలో ఉన్నారో చెప్తుంది, అక్కడ ఎంతమంది ఉన్నారు ఆ స్థితిలో అనేటువంటి 2 వాక్యాలు మనకు చదివిస్తున్నాయి. మనం జాగ్రత్తగా గమనించినట్లయితే అంటే వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు? నశించిపోయేటువంటి స్థితిలో ఉన్నారు. అంటే నశించిపోయేటువంటి ఆత్మలు వాళ్ళంతా కూడా కొన్ని కోటాను కోట్ల మంది నశించిపోయేటువంటి స్థితిలో ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ దేవుని వాక్యం ద్వారా మనకు తెలియబడేటువంటి సత్యం. ఎందుకంటే అక్కడ ఆహారం లేక ఎంతమంది జనం ఇబ్బంది పడుతున్నారో మనకు దేవుడు ఏం చూపిస్తున్నాడంటే, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఈ లోకంలో కొన్ని కోటాను కోట్ల మంది ఆత్మీయ ఆహారం అనేది లేక చాలా మంది నశించిపోతున్నారు అనేటువంటి సత్యాన్ని దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు. అంటే ఇక్కడ మనం ఒకసారి యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనాన్ని మనం ఒకసారి చూస్తే అక్కడ దేవుడు అంటున్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం చూస్తే చూడండి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించను. చూడ, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాబట్టి ఆయన ఒక్కగానొక్క కుమారుడైనటువంటి, ఆయన ద్వితీయ కుమారుడైనటువంటి తన కుమారుడిగా పుట్టిన వారిని ఈ లోకానికి పంపించాడు. ఎందుకు పంపించాడు? మనందరికీ కూడా నిత్య జీవం ఇవ్వడానికి ఆయన మనకు అనుగ్రహించాడు. దేవుడు ఆయన యేసుక్రీస్తు ప్రభు వారిని మనకు అనుగ్రహించాడు. ఆయన ద్వారానే మనం నిత్య జీవాన్ని పొందుకోగలుగుతాం అనేటువంటిది ఇక్కడ ఈ వాక్యంలో ఉన్నటువంటి సత్యం. అంటే ఇక్కడ ఏం చూశాడు? మొదట గొప్ప జన సమూహాన్ని దేవుడు చూశాడు. చూసిన తర్వాత వాళ్ళ యొక్క స్థితిని తెలుసుకున్నాడు. వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాడు. అదేవిధంగా మనం కూడా మన చుట్టూ ఉన్నటువంటి అనేక మంది క్రీస్తుని ఎరుగినటువంటి వాళ్ళు, నశించిపోతున్నటువంటి అనేక మంది, ఆత్మీయ అవసరతలో ఉన్నటువంటి అనేక మందిని మనం చూస్తున్నాం. మన చుట్టూ, మన సరౌండింగ్స్ లో ఎంతో మంది ఉన్నారు. యేసుక్రీస్తు అంటే తెలియనటువంటి వాళ్ళు ఉన్నారు, చాలా మంది నశించిపోతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. రక్షణ లేక నశించిపోతున్నటువంటి ఆత్మీయ అవసరతలో ఉన్నటువంటి అనేక మందిని మనం చూస్తున్నాము. అంటే మొదటిగా ఆయన ఏం చూస్తున్నాడు? గొప్ప జన సమూహాన్ని. అంటే అక్కడ శారీరక అవసరతలో ఉన్నటువంటి గొప్ప జన సమూహాన్ని చూస్తే, ఇక్కడ నేటి దినాల్లో ఆత్మీయ అవసరత ఉన్నటువంటి గొప్ప జన సమూహం ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నారు. ఆ కనిపించేటువంటి ఆ ఆత్మీయ అవసరతలో ఉన్నటువంటి నశించిపోతున్నటువంటి జనాన్ని, ఆ ప్రజలని మీరు చూడండి అని యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ ఉన్నటువంటి ఈ అద్భుత కార్యం ద్వారా తెలియజేస్తున్నాడు. తర్వాత ఎప్పుడైతే ఆ గొప్ప జన సమూహాన్ని యేసుక్రీస్తు ప్రభువారు చూశాడో, వారి యొక్క శారీరక అవసరతను, అంటే వాళ్ళు అలసిపోయారు, ఆకలిగా ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఎప్పుడైతే తెలుసుకున్నాడో, తెలుసుకొని వారి పట్ల ఆ దేవాది దేవుడు ఏం చూపించాడు? ఆయన వారి పట్ల దయను చూపించాడు, కనికరాన్ని చూపించాడు. చూడండి, మత్తయి సువార్త 14వ అధ్యాయము 14వ వచనాన్ని మళ్ళా 16వ వచనాన్ని మనం చదువుకుంటే చూడండి ఏముంది అక్కడ. మత్తయి సువార్త 14వ అధ్యాయము 14వ వచనం. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరచెను. చూడండి, అక్కడ ఏమని చూశాడు? వారి మీద కనికరపడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువారు కనికరపడ్డాడు. తర్వాత 16వ వచనం చదవండి. యేసు వారు వెళ్ళనక్కర్లేదు, మీరే వారికి భోజనం పెట్టుడని వారితో చెప్పగా చాలు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు వారి మీద కనికరపడి, శిష్యులు ఎప్పుడైతే
యేసుక్రీస్తు ప్రభు వారితో వీళ్ళు ఆకలిగా ఉన్నారు, ఇక్కడైతే భోజన పదార్థాలు ఏమీ లేవు, వాళ్ళని దగ్గరలో ఉన్నటువంటి గ్రామాలకు పంపించమని అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు వారి పట్ల దయను కనికరాన్ని చూపిస్తే వాళ్ళతో అంటున్నాడు, వాళ్ళు వెళ్ళనక్కరా లేదు, వారికి మీరే భోజనము పెట్టుడి అని శిష్యులతోటి యేసుక్రీస్తు ప్రభు వారు అన్నాడు. కానీ మరి శిష్యులు ఏమనుకున్నారు? మరి శిష్యులు అంతమంది గొప్ప జనసమూహం అక్కడ ఉంటే వాళ్ళందరికీ భోజనం ఎలా పెట్టగలమని చెప్పేసి వాళ్ళు అనుకోవడం జరిగింది. అంటే భోజనం అంతమందికి ఆహారం పెట్టాలంటే ఎట్లా పెట్టగలుగుతాం, మన దగ్గర ఏమీ లేవే అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నట్టు మనం గమనించగలుగుతాం. అంటే యేసుక్రీస్తు ప్రభు వారికి జనం పట్ల ఉన్నటువంటి ఆ దయా కనికరము శిష్యుల్లో మనకు కనపడదు, శిష్యుల్లో మనకు కనిపించకపోవటం అనేది ఇక్కడ మనం గమనిస్తున్నాం. అంటే తమ చుట్టుపట్ల ఉన్నటువంటి ఆ ప్రజల పట్ల, ఆ నశించిపోతున్నటువంటి ప్రజల పట్ల శిష్యులు కనికరాన్ని దయను చూపలేకపోయారు అనేటువంటి కొంతవరకు ఇక్కడ మనకు కనిపిస్తుంది. కానీ శిష్యుల్లాగా కాకుండా యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశారు? ఆ యొక్క ఆకలిగా ఉన్నటువంటి, ఆ శారీరకమైనటువంటి అవసరంతో ఉన్నటువంటి ఆ ప్రజలందరినీ చూసి ఆయన కనికర పడ్డాడు, వారి మీద దయ చూపించాడు అనేది మనం చదువుకున్నటువంటి భాగాల్లో గమనిస్తాం. ఇక్కడ చూడండి, నేటి దినాల్లో అనేక సంఘాలు మనం ఎలా ఉన్నాయో చూస్తాం. సంఘాల యొక్క యాటిట్యూడ్ ఎలా ఉందో మనం గమనిస్తున్నట్లయితే చూడండి, అనేకమైనటువంటి నశించిపోతున్నటువంటి ఆత్మల పట్ల వారి వైఖరి ఎలా ఉంటుంది. నశించిపోతున్నటువంటి ఆత్మలకు వాళ్ళు ఆ జీవాహారాన్ని అందించి వాళ్ళని తృప్తిపరుస్తున్నారా లేదా అనేటువంటి విషయాన్ని మనం చాలా గమనించగలుగుతాం. నేటి దినాల్లో సంఘాలు జీవాహారాన్ని అందిస్తున్నాయా, నశించిపోతున్నటువంటి ఆత్మలను సంతృప్తి పరుస్తున్నాయా లేదనేది నేటి సంఘాలు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరత ఉంది. ఎందుకంటే నేటి దినాల్లో సంఘాలు చూస్తే లోక సంబంధమైనటువంటి విషయాలతో నిండుకొని ఉన్నాయి, ఆత్మీయమైనటువంటి విషయాలతో నిండుకొని లేకపోవటం అనేది మనం గమనించగలుగుతున్నాము. చూడండి, ఇక్కడ మనం యేసుక్రీస్తు బిడ్డలముగా, క్రైస్తవులముగా మనం ఏం చేయాలంటే, మన చుట్టుప్రక్కల ఉన్నటువంటి అనేక మందిని మనం ఏం చేయాలంటే నశించిపోతున్నటువంటి ప్రజల యొక్క అవసరతను మనం గమనించాలి అనేటువంటి దేవుడు ఇక్కడ మనకు సెలవిస్తున్నాడు. అంటే అక్కడ శిష్యులు ఏమన్నారు? యేసుక్రీస్తు ప్రభు వారితోటి వీళ్ళని పంపివేయమని అంటున్నాడు. అంటే మనం కూడా అలాగ ఉన్నామా? మన సంఘాల్లో ఉన్నటువంటి వాళ్ళని, వాళ్ళ యొక్క ఆకలి తీర్చలేక వాళ్ళని మన సంఘంలో నుంచి బయటకు పంపించేటువంటి పరిస్థితులు మనం ఉన్నామా? వాళ్ళ యొక్క అవసరత మనం తీర్చలేనటువంటి పరిస్థితుల్లో మనం ఏమైనా ఉన్నామా అనేటువంటి విషయాన్ని మనం గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే దేవుడు అంటున్నాడు ఇక్కడ, వాళ్ళు వెళ్ళనటువంటి అవసరం లేదు, మీరే వారికి ఆహారం పెట్టమని ఆయన అంటున్నాడు. అంటే మనం మన దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళ యొక్క ఆత్మీయ అవసరతను మనం తీర్చాలి అని చెప్పేసి ఇక్కడ దేవుడు తన యొక్క ఈ చదవబడేటువంటి వాక్యం ద్వారా ప్రతి క్రైస్తవ సంఘానికి, ప్రతి ఒక్క విశ్వాసికి, ప్రతి ఒక్క దైవజనుడికి కూడా ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు. అంటే దేవుడు ఆజ్ఞ ఇస్తున్నాడు అనమాట. ఏమని ఆజ్ఞ ఇస్తున్నాడు? వారు వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు, మీరు వారికి మీరే భోజనం పెట్టండి అని చెప్పేసి దేవుడు ఇక్కడ తన యొక్క శిష్యులకు ఆజ్ఞ ఇస్తున్నాడు. ఆజ్ఞ ఇచ్చినప్పుడు దేవుని యొక్క ఆజ్ఞకు విధేయులమై ఉండాలి. ఆయన యొక్క శిష్యులముగా, ఆయన యొక్క బిడ్డలముగా ప్రతి ఒక్కళ్ళం కూడా ఆయన ఏదైతే ఆజ్ఞ ఇచ్చాడో ఆ ఆజ్ఞకు విధేయులమై ఉండాల్సినటువంటి అవసరత ఉంది. అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఇచ్చినటువంటి మూడో అంశం ఏంటంటే, ఆయన ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటి ఆజ్ఞ? మొదటి అంశం ఏంటంటే, ఆ గొప్ప జన సమూహాన్ని చూశాడు, చూసి వాళ్ళ మీద కనికరపడ్డాడు. కనికరపడి ఇక్కడ శిష్యులకు ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. చూడండి, మత్తయి సువార్త 14:16లో మనం గమనించినట్లయితే ఇందా చదువుకున్నాం, మీరే వారికి భోజనము పెట్టుడి అని వారికి ఆజ్ఞ ఇస్తున్నాడు. అంటే ఈ వాక్యంలో, ఈ వచనంలో దాగి ఉన్నటువంటి సత్యాన్ని మనం గమనించినట్లయితే నేటి దినాల్లో సంఘాల యొక్క బాధ్యత తెలియజేస్తుంది. సంఘాల యొక్క బాధ్యత, దైవజనుల యొక్క బాధ్యత, సువార్త పరిచర్య చేసేటువంటి సువార్థికుల యొక్క బాధ్యతను తెలియజేస్తుంది. అంటే అనేక మందికి జీవాహారాన్ని అందించడానికి ఈ సంఘాలు ఏర్పరచబడ్డాయి, సువార్థికులు నియమించబడ్డారు, అట్లాగే పరిచారకులు నియమించబడ్డారు, పాస్టర్స్ నియమించబడ్డారు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. వాళ్ళందరికీ దేవుడు ఇక్కడ ఆజ్ఞాపిస్తున్నాడు. ఏమని ఆజ్ఞాపిస్తున్నాడు? మీరు వారికి
భోజనం పెట్టుడి. అక్కడ శిష్యులకి ఏ విధంగా అయితే వాళ్ళ యొక్క శారీరక అవసరం తీర్చడానికి ఆ లోక సంబంధమైనటువంటి ఆహారాన్ని పెట్టమని అక్కడ ఆజ్ఞ ఇచ్చాడు, నేటి దినాల్లో ఉన్నటువంటి ప్రతి క్రైస్తవునికి, ప్రతి ఒక్క దేవుని బిడ్డకు ఆయన ఆజ్ఞ ఇస్తున్నాడు. ఏమనంటే, నశించిపోతున్నటువంటి అనేక ఆత్మలకు మీరు జీవాహారాన్ని అందించండి, జీవాహారాన్ని అందించండి అని చెప్పేసి ఆ వాక్యమైనటువంటి జీవాహారాన్ని మనం అందించమనే దేవుడు మనకి ఆజ్ఞాపిస్తున్నాడు. ఒకసారి చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనంలో చూడండి ఏమంటున్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు ఏం ఆజ్ఞ ఇస్తున్నాడు మనకు అర్థమవుతుంది. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మా ఇచ్చుచు. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు, ఆజ్ఞిస్తున్నాడు శిష్యులకి. యేసుక్రీస్తు ప్రభు వారు పునరుత్థానం అవ్వక ముందు శిష్యులతోటికి చెప్తున్నాడు. ఆయన ఆరోహణం అవ్వక ముందు, ఆయన పునరుత్థానం అయిన తర్వాత ఆ పరలోకానికి ఆరోహణానికి ముందు శిష్యులందరికీ కూడా పిలిచి శిష్యులకు ఆజ్ఞాపిస్తున్నాడు, మీరు వెళ్ళి సమస్త జనములకు శిష్యులుగా చేయండి. అంటే ఎట్లా చేస్తాం శిష్యులుగా? ఆయన యొక్క సువార్తను, ఆయన యొక్క ఆత్మీయ సంబంధమైనటువంటి ఆహారాన్ని ఆ యొక్క ప్రజలకు అందించండి, వాళ్ళని తృప్తిపరచండి, వాళ్ళందరినీ కూడా మీకులాగా శిష్యులుగా తయారు చేయండి అని చెప్పేసి దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఇక్కడ దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. కాబట్టి మనం చూస్తే నేటి దినాల్లో మనం దేవుని యొక్క ఆజ్ఞను పాటించడంలో మరి ఎలా ఉన్నాం? దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏదైతే ఉందో, సమస్త లోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించమని మనకు దేవుడు ఆజ్ఞాపిస్తుంటే, మరి ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞను పాటించడంలో మనం ఎలాంటి మరి అలసత్వాన్ని కలిగి ఉన్నామా, లేకపోతే మనం ఎలా ఉన్నామనేటువంటి విషయాన్ని ఒకసారి క్రైస్తవులుగా మనం గమనించుకోవాల్సినటువంటి అవసరత అయితే ఉంది. కొన్నిసార్లు ఏం జరుగుతూ ఉంటుందంటే, మన యొక్క చాలినటువంటి స్థితి చూస్తూ మనం ఏం అనుకుంటామంటే, మనం ఏం చేయలేమేమో అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. అంటే ఈ సువార్తను ప్రకటించడంలో మనకున్నటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో, మనకున్నటువంటి జ్ఞానం కానివ్వండి, మనకున్నటువంటి ఆర్థికపరమైనటువంటి స్థితులు కానివ్వండి, అవన్నీ కూడా నేను చేయలేనేమో అనేటువంటి ఒక రకమైనటువంటి స్థితిలో మనం శిష్యులు ఏ విధంగా అయితే మా దగ్గర ఇంతమందికి సరిపోయినటువంటి ఆహారం లేదు అని ఏ విధంగా అయితే వాళ్ళు అనుకున్నారో, మనం కూడా శిష్యుల్లాగానే మనం కూడా ఏమో మన దగ్గర ఉన్నటువంటి వనరులు, మన దగ్గర ఉన్నటువంటి శక్తి, మన దగ్గర ఉన్నటువంటి జ్ఞానము సరిపోదేమో అని చెప్పేసి మనం అనుకుంటున్నామేమో. ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే దేవుని యొక్క శక్తి సంపూర్ణత, ఆయన యొక్క గొప్ప అద్భుతమైనటువంటి శక్తిని గాని, ఆయన యొక్క సంపూర్ణత్వాన్ని గాని, ఆయన పరిపూర్ణతను గాని మనం చూడలేకుండా పోయాం. శిష్యులు ఏ విధంగా అయితే చూడలేకపోయారో ఆ రోజు మనం కూడా నేటి దినాల్లో చూడలేకపోతున్నాం. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ 5 రొట్టెలు 2 చేపలు కొద్దిగానే ఉన్నాయి కదా, ఈ 5 రొట్టెలు 2 చేపలతోటి ఇంతమంది యొక్క ప్రజలకు మనం ఏ విధంగా ఆహారాన్ని అందించగలము అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారో, అదే విధంగా నేటి దినాల్లో మనం కూడా మనకున్నటువంటి కొద్దిపాటి జ్ఞానంతో గాని, మన దగ్గర ఉన్నటువంటి కొద్దిపాటి వనరులతో గాని అనేక మందికి మనం సువార్తను ఏ విధంగా ప్రకటించగలం, దేవుని యొక్క జీవాహారాన్ని మనం ఏ విధంగా అందించగలం, అనేక మంది నశించిపోతున్నటువంటి ఆత్మలను మనం ఏ విధంగా మనం సంతృప్తి పరచగలం అని చెప్పేసేటువంటి మనం కూడా మనలో ఈ యొక్క అనుమానం అనేది ఉందేమో ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే దేవుని యొక్క శక్తిని మనం, ఆయన యొక్క పరిపూర్ణతను మనం తెలుసుకోవాలి. అక్కడ ఉన్నటువంటి 5 చేపలు 5 రొట్టెలు 2 చేపలు దేవుడు ఏ విధంగా అయితే అద్భుతంగా ఆశీర్వదించి అంతమంది 5,000 మందికి ఏ విధంగా అయితే తృప్తిపరచగలిగాడో మనం ఒకసారి గమనించుకోవాలి. ఆయన యొక్క శక్తి పట్ల మనం నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగి ఉండాలి. మన శక్తి కాదు, దేవుని యొక్క శక్తి పట్ల మనం నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో అప్పుడు దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞను మనం ముందుకు తీసుకెళ్తాం. ఆ ఆజ్ఞకు విధేయులమై, బద్ధులమై ఖచ్చితంగా మనం పాటించగలుగుతాం అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే మనం ఒకసారి ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 6-7 వచనాలు చూస్తే, ఇక్కడ ఇర్మియా ప్రవక్తతో దేవుడు అంటున్నాడు. చూడండి, ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 6-7 వచనాల్లో చూడండి ఇర్మియా ప్రవక్తతో ఏమంటున్నాడు దేవుడు. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము
6వ వచనం. అందుకు అయ్యో ప్రభువగు యెహోవా చిత్తగించుము నేను బాలుడనే మాట్లాడుటకు నాకు శక్తి చాలదని చెప్పి నేననగా యెహోవా నాకీలాగు సెలవిచ్చెను. నేను బాలుడని అనవద్దు, నేను నిన్ను పంపు వారందరి యొద్దకు నీవు పోవలెను. నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలెను. చూడండి, ఇక్కడ యెహోవా ఇర్మియా ప్రవక్తకు ప్రత్యక్షమైనప్పుడు, ఇర్మియా ప్రవక్తకు ఒక గొప్ప కార్యాన్ని అప్పగించినప్పుడు ఇర్మియా ప్రవక్త దేవునితో అంటున్నటువంటి మాటలు ఏంటంటే, అయ్యా నేను బాలుడనే, నాకు మాట్లాడటానికి శక్తి కూడా లేదే, నేను ఎట్లా నువ్వు అప్పగించినటువంటి కార్యాన్ని నేను పూర్తి చేయగలనయ్యా, నా శక్తి చాలదు అని చెప్పేసి అన్నప్పుడు యెహోవా దేవుడు ఏమంటున్నాడు, నేను బాలుడని నువ్వు అనవద్దు, నేను నిన్ను పంపుతున్నాను, నేను చెప్పినట్లు నువ్వు చెయ్యి, తర్వాత నేను చూసుకుంటాను. నువ్వేంటి, నేను ఏదైతే చెప్తున్నానో నా ఆజ్ఞకు విధేయుడు అయి ఉండు, మిగిలినటువంటి సంగతులన్నీ నేనే చూసుకుంటాను, నువ్వు వెళ్ళు అని చెప్పేసి ఆ ఇర్మియా ప్రవక్తకు దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే ఆయన చెప్పినటువంటి ఆజ్ఞకు మనం విధేయులమై ఉండటమే మన పని, మిగిలినటువంటి కార్యం అంతా కూడా ఆయనే నడిపిస్తాడు, ఆయనే చూసుకుంటాడు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకొని మనం ముందుకు నడవాలి అనేటువంటి. ఇక్కడ చూడండి, ఆయన చిన్నవాడని అనుకుంటున్నాడు, శక్తి లేనటువంటి వాడును అనుకున్నప్పటికీ కూడా ఇర్మియా ద్వారా దేవుడు గొప్ప అద్భుత కార్యాలను ఆయన జరిగించాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. అంటే మన సొంత శక్తితోటి, సొంత జ్ఞానంతో మనం ఏమీ చేయలేము, కానీ ఆయన ఆజ్ఞకు మాత్రం విధేయులై ఉండటమే మనం చేయాల్సినటువంటి పని. అదే విధంగా మనం చూస్తే ఇంకొక వ్యక్తిని మనం గమనించినట్లయితే, మనకు లేఖన భాగంలో న్యాయాధిపతుల గ్రంథంలో, న్యాయాధిపతుల్లో 6వ అధ్యాయము 15-16 వచనాలు మనం ఒకసారి చూస్తే, ఇక్కడ మనకు కనిపించేటువంటి వ్యక్తి అతడు చిత్తము నా ఏలినవాడా, దేని సహాయము చేత నేను ఇశ్రాయేలీయులను రక్షింపగలను. నా కుటుంబము మనష్షే గోత్రములో ఎన్నికలేనిదే. నా పితరుల కుటుంబములో నేను కనిష్ఠుడనై ఉన్నానని ఆయనతో చెప్పెను. అందుకు యెహోవా అయిననేమి నేను నీకు తోడయుందును కనుక ఒకే మనుష్యుని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయుదవని సెలవిచ్చెను. ఇక్కడ చూడండి, దేవాది దేవుడు మిద్యానీయుల నుంచి ఇశ్రాయేలీయులను రక్షించడానికి గిద్యోనును ఏర్పరిచినప్పుడు గిద్యోను దేవాది దేవునితో అంటున్నాడు, దేవా చూడండి, ఇక్కడ చిత్తము నా ఏలినవాడా, దేని సహాయము చేత నేను ఇశ్రాయేలీయులను రక్షింపగలను? ఆ మిద్యానీయుల నుంచి ఇశ్రాయేలీయులను నేను ఎలా రక్షింపగలను దేవా? ఎవరు నాకు సహాయం చేస్తారు? నా కుటుంబము మనష్షే గోత్రములో ఎన్నికలేనటువంటి కుటుంబమే, నా పితరుల కుటుంబములో నేను కనిష్ఠుడినే, చాలా చిన్నవాడనే అని యెహోవా దేవుడితో అన్నప్పుడు యెహోవా అంటున్నాడు, అయితే ఏమైంది? నేను నీకు తోడై ఉంటాను, నీవు ఒక్క మనుషుని ఏ విధంగా చంపుతావో అదే విధంగా మిథ్యానీయులందరినీ కూడా నువ్వు హతము చేసి వాళ్ళ భార్య నుంచి నువ్వు ఇశ్రాయేలుని రక్షించగలవు. నేను నీకు తోడై ఉంటాను. చూడండి, దేవుడు తోడై ఉంటే గిద్యోనికి ఎంత శక్తి వస్తుందో చూడండి. మిద్యానీయులందరి నుంచి కూడా ఇశ్రాయేలుని కాపాడేటువంటి గొప్ప శక్తిని దేవుడు గిద్యోనుకు ఇచ్చాడు. అంటే ఎప్పుడైతే దేవుడు ఆజ్ఞాపించినటువంటి ఆ యొక్క ఆజ్ఞకు విధేయులమై మనం ముందుకు వెళ్తామో దేవుడు పట్టచాలనంత ఆశీర్వాదాలను, ఆయన యొక్క శక్తిని మనకు అనుగ్రహిస్తాడు అనేటువంటి
యొక్క విషయాన్ని ఇక్కడ దేవుడు బయలుపరుస్తున్నాడు. అంటే అయితే మనం ముందుగా ఆయన యొక్క శక్తిని, ఆయన యొక్క పరిపూర్ణతను అవన్నీ మనం ముందుగా తెలుసుకోవాలి. ఇక్కడ శిష్యులు తెలుసుకోలేకనే ఏమంటున్నారు, అయ్యా వాళ్ళకి ఇక్కడ భోజనం లేదు, సరిపోయినంత ఆహారం లేదు, కాబట్టి వాళ్ళని గ్రామాల్లో పంపించమని చెప్పేసి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారితో అనడం జరిగింది. అంటే వాళ్ళు దేవుని యొక్క శక్తిని వాళ్ళు పూర్తిగా నమ్మలేనటువంటి స్థితిలో ఉన్నారు అన్నట్టుగా మనకు వాక్యం అర్థమవుతుంది. అదేవిధంగా ఇక్కడ దేవుడు మరి మనకి ఏం ఆజ్ఞాపిస్తున్నాడు, ఇక్కడ చూడండి, మన చుట్టుపట్ల ఉన్నటువంటి అనేక మంది నశించిపోతున్నటువంటి ఆత్మలకు మీరు దగ్గరకు జీవాహారాన్ని తీసుకెళ్ళండి అని అంటున్నాడు. ఇక్కడ దేవుడు మనకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞకు మనం విధేయులమై ముందుకు పోవటమే. ఎందుకంటే ఆయన అన్నాడు, గిద్యోనుతో ఏమన్నాడు, నేను నీకు తోడై ఉంటాను అన్నాడు. ఇర్మియాతో ఏమన్నాడు, నేను నీకు తోడై ఉంటాను అంటున్నాడు. వాళ్ళతో అన్నట్టుగానే దేవుడు ఈ రోజు మనతో కూడా అంటున్నాడు, నేను మీకు తోడై ఉంటాను. కాబట్టి అనేక మంది నశించిపోతున్నటువంటి ఆత్మల దగ్గరకు మీరు వెళ్ళండి, వాళ్ళకి జీవాహారాన్ని అందించండి, వాళ్ళని తృప్తిపరచండి, వాళ్ళని రక్షణను కలుగు చేయండి అని చెప్పేసి దేవుడు మనకు ఆజ్ఞాపిస్తున్నాడు. కాబట్టి మనకు కావలసినటువంటి జ్ఞానం కొరకు, మనకు కావలసినటువంటి శక్తి కొరకు మనం ఆయన మీద ఆధారపడి ఆయన ఏదైతే కార్యాన్ని మనకు అప్పగించాడో ఆ కార్యాన్ని మనం ముందుకు తీసుకెళ్ళడానికి మనం బద్ధులమై ఉండాలి, ఆయన ఆత్మకు విధేయులమై ఉండాలి అనేటువంటిది ఇక్కడ లేఖన భాగాల ద్వారా, ఈ అద్భుత కార్యం ద్వారా మనకు బయలుపరచబడుతున్నటువంటి సత్యం అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. చూడండి, ఒక మాట అంటున్నాడు ఇక్కడ మత్తయి సువార్త 14వ అధ్యాయంలోనే 18-19 వచనాలు మనం చూస్తే చూడండి ఏమంటున్నాడు. అందుకు ఆయన 18-19 వచనాలు మనం చూస్తే, అందుకు ఆయన వాటిని నా ఎద్దుకు తెండని చెప్పి పచ్చిక మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకుని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకిచ్చెను. శిష్యులు జనులకు వడ్డించిరి. అంటే ఇక్కడ మనకి ఏమర్థం అవుతుంది, ఆయన అద్భుత కార్యాన్ని చేశాడు. అంటే ఆకాశం వైపు కన్నులెత్తి ఆ రొట్టెలను ఆశీర్వదించి విరిచిన తర్వాత ఆయన సొంతగా తన స్వశక్తితో ఆ చేతులతోటి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు పంచల, ఆ ఆహారాన్ని పంచల. ఎవరికి ఇచ్చాడు? తన ఆశీర్వదించినటువంటి ఆహారాన్ని శిష్యులకిచ్చి వాళ్ళని పంచమని చెప్పేసి దేవుడు వారికి చెప్పాడు. అంటే ఇక్కడ దేవునికి శిష్యుల యొక్క సహకారము అవసరమై ఉంది. శిష్యుల యొక్క సహకారము అవసరమే. 4వ అంశంగా ఇక్కడ మనం గమనించినట్లయితే దేవునికి శిష్యుల యొక్క సహకారము అవసరమైనది. ఆయన ఈ అద్భుత కార్యాన్ని జరిగించాడు. అయితే అనేక మందికి ఆహారాన్ని అందించాడు మనం గమనించినట్లయితే. అయితే ఆ ఆహారాన్ని ఎవరి ద్వారా, ఆ ఆకలిగా ఉన్నటువంటి, ఆ శారీరకమైనటువంటి అవసరతలో ఉన్నటువంటి ఆ వాళ్ళకి ఆ ఆహారాన్ని అందించాడు, శిష్యుల ద్వారా అందించాడు. తన శిష్యుల ద్వారా అందించాడు. అంటే శిష్యుల్ని అక్కడ ఆ పనిముట్లుగా, సాధనాలుగా ఆయన ఆ శిష్యుల్ని వాడుకున్నాడు. అంటే ఆ గొప్ప జన సమూహానికి ఆహారాన్ని అందించడానికి ఆయనకు తన శిష్యులు ఏం చేశారంటే సహకారాన్ని అందించారు. ఆ సహకారాన్ని దేవుడు వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాడు. అయితే ఈ అద్భుత కార్యం ద్వారా మనం తెలిసేటువంటి ఒక సత్యం ఏంటంటే, మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ ఆయన చూడండి, ఆయనలో గొప్ప శక్తి ఉంది. నేటి దినాల్లో ఆత్మీయ ఆహారం దొరకక, ఆత్మీయ ఆహారం యొక్క అవసరతలో ఉన్నటువంటి కోట్ల మంది ప్రజలకు ఆత్మీయ ఆహారాన్ని అందించి వారిని సంతృప్తి కరచగల గొప్ప శక్తి మన దేవాది దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిలో ఉంది. అయితే ఆ ఆహారాన్ని అందించటానికి ఏమైంది? ఆయనకు శిష్యుల యొక్క సహకారం అవసరమైంది. నేటి దినాల్లో కూడా ఆయనకు శిష్యుల యొక్క సహకారం అవసరమైంది. అంటే
కొంతమంది తన యొక్క బిడ్డలో అనుకున్నటువంటి వాళ్ళు విశ్వాసులు, లేకపోతే ప్రవక్తలు, లేకపోతే అనేక మంది పరిచారకులు, దైవజనులు అనేటువంటి తన శిష్యుల ద్వారా ఈ యొక్క జీవాహారాన్ని అందించాలి అనేటువంటి ఉద్దేశాన్ని ఆ దేవుడు మనకు ఈ అద్భుత కార్యం ద్వారా మనకు చూపిస్తున్నాడు అనమాట. అంటే ఈ అద్భుత కార్యాన్ని గమనించినట్లయితే మరి శిష్యులు ఏ విధంగా ఆయనకు సహకారాన్ని అందించారు చూడండి. శిష్యుల యొక్క సహకారాన్ని దేవుడు తీసుకున్నాడు. అయితే ఆ శిష్యులు ఏ విధమైన సహకారాన్ని అందించారు మనం చూడండి ఒకసారి. వారి దగ్గర ఉన్నటువంటి మొట్టమొదటి గమనించినట్లయితే వారి దగ్గర ఉన్నటువంటి ఆ వనరులు ఏదైతే ఉన్నాయో ఆ 5 పెట్టారు. అంటే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించండి. యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారు? వాటిని నా యొద్దకు తీసుకురండి అన్నప్పుడు వాళ్ళ దగ్గర ఏదైతే ఉన్నాయో ఆ కొద్దిపాటి ఆ యొక్క ఆహారాన్ని లేదా ఆ వనరుల్ని తీసుకెళ్లి యేసుక్రీస్తు పాదాల దగ్గర పెట్టారు. పెట్టినప్పుడు జరిగినటువంటి అద్భుతాన్ని మనం చూడగలుగుతాం. ఆ 5 రొట్టెలు 2 చేపలను ఆశీర్వదించి విస్తారంగా దాన్ని ఆశీర్వదించాడు ఆహారాన్ని. అట్లాగే మనం కూడా ఈ యొక్క జీవాహారాన్ని అందించడం, అనేక మంది నశించిపోతున్నటువంటి ఆత్మను రక్షించడానికి మన దగ్గర ఉన్నటువంటి ఈ కొద్దిపాటి జ్ఞానమో లేకపోతే కొద్దిపాటి వనరులు మనకు సరిపోవనుకున్నప్పుడు మన దగ్గర ఉన్నటువంటి వనరులను, మన దగ్గర ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని దేవుని సన్నిధిలో దేవుని పాదాల దగ్గర పెట్టాలి. అయ్యా ఇంతమందిని లేకపోతే నశించిపోతున్నటువంటి ఆత్మను రక్షించడానికి ఇర్మియా ఏ విధంగా అయితే అన్నాడో, గిద్యోను ఏ విధంగా అయితే అన్నాడో, మనం కూడా అట్లాగే ఆయన సన్నిధిలో మనం అడగాలి. అయ్యా నా శక్తి చాలదు, నాకున్నటువంటి ఈ ఆర్థిక స్థితి చాలదు, అనేకమైనటువంటి నా దగ్గర కొద్దుగా ఉన్నాయా, నా దగ్గర కొద్దిగానే ఉన్నాయని ఆ కొద్దిగా ఉన్నటువంటి వనరులను తీసుకెళ్లి దేవుని పాదాల దగ్గర పెట్టినట్లయితే ఆ నీ దగ్గర ఉన్నటువంటి ఆ కొద్దిపాటి ఆ వనరుల్ని, నీ జ్ఞానాన్ని, లేకపోతే నీ దగ్గర ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని ఆయన మరింత విస్తారంగా ఆశీర్వదించి హెచ్చింపు చేస్తాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం లేఖన భాగాల్లో గమనించవచ్చు. శిష్యులు ఏ విధంగా అయితే ఆ 5 రొట్టెల్ని 2 చేపలు తీసుకెళ్లి ఆయన పాదాల దగ్గర పెట్టాడో, ఎప్పుడైతే ఆయన ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించాడో విస్తారంగా ఆ యొక్క రొట్టెలు ఆశీర్వదించబడ్డాయి, చేపలు ఆశీర్వదించబడ్డాయి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వడ్డించడం జరిగింది. 5,000 మంది తృప్తిగా ఆహారాన్ని పరిపూర్ణమైనటువంటి శక్తిని మనం తెలుసుకోవాలి. మనం శక్తిని, మన జ్ఞానాన్ని మనం నమ్ముకోకూడదు. మనం దేవుని కార్యంలో ఆయన యొక్క ఆజ్ఞ పట్ల విధేయతను చూపగలిగి మనం ముందుకు పోవాలి అనేటువంటిది ఇక్కడ లేఖన భాగం ద్వారా చదవబడినటువంటి అద్భుత కార్యము ద్వారా ఈ యొక్క మనకు దేవుడు సెలవిస్తున్నాడు. అంటే ఇక్కడ వాళ్ళు ఏం చేశారు? తమకున్నటువంటి ఆ కొద్దిపాటి వనరులు తీసుకెళ్లి దేవుని యొక్క పాదాల దగ్గర పెట్టారు. పెట్టిన తర్వాత కూడా ముందు ఈ శిష్యులకు ఆయన పట్ల పూర్తిగా నమ్మకం అనేది, ఆ విశ్వాసం అనేది కొద్దిగా తక్కువగా ఉన్నట్టుగా మనం గమనిస్తాం. ఎందుకంటే ముందు వాళ్ళు అన్నటువంటి మాట ఏంటంటే, మన దగ్గర ఆహారం కొద్దిగానే ఉందయ్యా, మరి ఇంతమందికి ఆహారం పెట్టడం చాలా కష్టమైన పని, వీళ్ళని గ్రామాల్లోకి వెళ్ళనివ్వండి, భోజనం సమకూర్చుకుంటారు అని అన్నప్పుడు వాళ్ళు దేవుని యొక్క శక్తిని కొంచెం శంకించినట్టుగా మనం గమనించగలుగుతాం. దేవుని పట్ల విశ్వాసం అనేది తక్కువగా ఉన్నట్టుగా మనం గమనించగలుగుతాం. అంటే ఇక్కడ వాళ్ళు దేవుని యొక్క ఆజ్ఞనైతే విధేయులయ్యారు, కానీ దేవుని యొక్క శక్తి పట్ల కొంచెం విశ్వాసం అనేది తక్కువగా ఉన్నట్లుగా గమనిస్తాం. ఆహారాన్ని నా దగ్గర తీసుకురామన్నప్పుడు వాళ్ళు తీసుకెళ్లి ఆయన దగ్గర పెట్టారు, కానీ ఈ 5 రొట్టెలు 2 చేపలు ఇంతమందికి ఏ విధంగా పెట్టగలడు ఈయన అనేటువంటిది కొంచెం అనుమానం అనేది వాళ్ళలో మనం చూస్తామన్నమాట. చూసిన తర్వాత ఎప్పుడైతే ఆ అద్భుత కార్యాన్ని దేవుడు చేయడం చూశారో వాళ్ళు చూస్తారు. చూసినప్పుడు చూడండి, మరి ఇక్కడ 19వ వచనం చూడండి. పచ్చిక మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకుని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చెను. శిష్యులు జనులకు వడ్డించిరి. ఆయన యొక్క ఆ అద్భుతమైన శక్తి పట్ల మనం ఎలా ఉన్నాం? మన విశ్వాసాన్ని, నమ్మకాన్ని చూపగలుగుతున్నామా?
ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. శిష్యులు ఏ విధంగా అయితే మొదట కొంచెం అనుమానాన్ని వ్యక్తపరిచారో మనం కూడా అలాంటి అనుమానాన్ని వ్యక్తపరచకుండా ఆయన యొక్క శక్తి పట్ల, ఆయన యొక్క సంపూర్ణత, పరిపూర్ణత పట్ల మనం పూర్తిగా నమ్మకాన్ని, విశ్వాసాన్ని కనుక చూపగలిగితే మనం కూడా మన జీవితాల్లో, మన సంఘాల్లో అద్భుత కార్యాలని మనం చూడగలుగుతామనేది ఇక్కడ ఈ యొక్క అద్భుత కార్యం ద్వారా దేవుడు బయలుపరుస్తున్నటువంటి గొప్ప సత్యమైనటువంటి విషయాన్ని మనం గమనించాలి. అందుకని అంటాడు రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం అంటాడు ఇక్కడ చూడండి. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం మనం చూస్తే ఇక్కడ ఒక మాట ఉంది. సువార్తను గూర్చి నేను సిగ్గుపడవాడను కాను. సువార్తను గూర్చి నేను సిగ్గుపడవాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. మనము ఎందుకనగా దానిని పూర్తిగా నమ్మాలి. చూడండి, ఆ శక్తిని పూర్తిగా మనం నమ్మాలి. ఇక్కడ చూడండి, సువార్తల గురించి మనం సిగ్గుపడాల్సినటువంటి వాళ్ళగా మనం ఉండకూడదు. అపోస్తలుడైన పౌలు ఏ విధంగా అయితే తను ఎన్నో కష్టాలు, నష్టాలు, ఎన్నో శ్రమలు కూడా ఓర్చుకొని ఆయన సువార్తను ప్రకటించడం జరిగింది. అనేక మంది అపోస్తలులను మనం మార్గదర్శకంగా తీసుకోవాలి. సువార్త విషయంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా నశించిపోతున్నటువంటి ఆత్మను తృప్తిపరచడానికి మన దగ్గర ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని, మన దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క వనరులు ఏవైతే ఉన్నాయో వాటిని దేవుని యొక్క పాదసన్నిధిని పెట్టుకొని వాటిని దేవుని చేత ఆశీర్వదింప చేసుకొని మనం సువార్త పనిలో ముందుకు వెళ్ళాలి అని, ఆయన శక్తిని మనం పొందుకోవాలి అనేది ఇక్కడ లేఖన భాగాలు సెలవిస్తున్నాయి. చూడండి, ఎప్పుడైతే మనకు ఆయన పట్ల నమ్మకం, విశ్వాసం లేకపోతే మనం అద్భుత కార్యాలను మనం చూడలేము. చూడండి, 13వ అధ్యాయం 58వ వచనంలో అదే అంటున్నాడు. ఆయన అక్కడ అనేకమైన ఎక్కడైతే విశ్వాసము, ఆయన పట్ల నమ్మకము, విశ్వాసం ఉంటుందో అక్కడ మాత్రమే మనం ఆయన యొక్క అద్భుత కార్యాలను మనం చూడగలుగుతాము. ఆయన పట్ల మన విశ్వాసం చూపిస్తేనే మన సంఘాల్లో గాని, మన పరిచర్యల్లో గాని మనం కూడా పట్టరానంత విస్తారమైనటువంటి ఆశీర్వాదాలను పొందుకొని గొప్ప గొప్ప అద్భుత ఆశ్చర్య కార్యాలను మనం చూడగలుగుతాము అనేటువంటిది ఇక్కడ లేఖన భాగాల ద్వారా బయలుపరచబడుతున్నటువంటి సత్యమైనటువంటి విషయాన్ని మనం గమనించాలి. మూడో విషయంలో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, దేవుని యొక్క పనిలో వాళ్ళు హుషారుగా పనిచేశారు. ఎప్పుడు పనిచేశారు? దేవుడు ఎప్పుడైతే ఆ అద్భుత కార్యాన్ని జరిగించిన తర్వాత దాన్ని చూశారో, ఎప్పుడైతే ఆ విశ్వాసము, నమ్మకం ఆయన పట్ల వాళ్ళలో కలిగిందో, వాళ్ళు తమ యొక్క పరిచర్యను చాలా హుషారుగా, సంతోషంగా చేయటం మనం గమనిస్తాం. చూడండి, చివరగా మనం 19వ వచనం మనం చూస్తే ఏమంటుంది? 20వ వచనం చూడండి. వారందరూ తృప్తి పొందిన తర్వాత మిగిలిన మొక్కలు 12 గంపల నిండా ఎత్తిరి. చూడు, వాళ్ళు దేవుడు ఏదైతే చెప్పాడు, జనులందరినీ వరుస క్రమంలో కూర్చున్న తర్వాత ఆయన ఇచ్చినటువంటి ఆ రొట్టెలను, ఆ చేపలను శిష్యులు ఏం చేశారు? అందరికి కూడా పంచారు. సంతోషంగా, ఆనందంగా అందరికి పంచారు. పంచగా మిగిలినటువంటి వాటిని కూడా 12 గంపలకు ఎత్తడం జరిగింది. అంటే అక్కడ ఆ దేవుడు ఏదైతే అప్పగించినటువంటి పనిని వాళ్ళు సంతృప్తి చేశారు. ప్రజలందరినీ తృప్తిపరిచి సంతృప్తి చేసినట్టుగా, అంటే వాళ్ళ యొక్క దేవుడు అప్పగించినటువంటి పనిలో వాళ్ళు హుషారుగా, సంతోషంగా ఉన్నట్టుగా మనం గమనిస్తూ ఉంటాం. మరి ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకున్నట్లయితే, మరి ఈ యొక్క సువార్త పరిచర్యలో గాని, వాక్యాన్ని మనం చాటేటువంటి పనిలో ఏదైతే మనం ఉన్నామో, మరి చూడండి, నశించిపోతున్నటువంటి అనేక మంది ఆత్మల కొరకు మనం చేసేటువంటి ఈ పనిలో మరి నీవు నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగి ఉన్నామా లేదనేటువంటిది మనం ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి విషయం ఉంది. అంటే నీ ఒక్కడిగా
నీ యొక్క సొంత శక్తితోటి, నీ యొక్క సొంత జ్ఞానంతో నువ్వేం చేయలేము కూడా అనేటువంటి విషయాన్ని మనం దేవుడు తెలియజేస్తున్నాడు. ఎప్పుడైతే నీకున్నటువంటి కొద్దిపాటి జ్ఞానాన్ని, కొద్దిపాటి ఏదైతే ఉందో నీ యొక్క స్థితి, ఆ దేవుని యొక్క పాదాల దగ్గర, దేవుని యొక్క చేతుల్లో ఎప్పుడైతే నువ్వు పెట్టగలుగుతావో అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే నిన్ను విస్తారంగా హెచ్చించి ఆయన యొక్క పనిలో నిన్ను వాడుకుంటాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తన యొక్క వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. మనం చూసి ఇక్కడ చూడండి, అందుకని అంటాడు చివరిలో ఏమంటాడు 21 వచనంలో, అదే వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన ముక్కలను 12 గంపలకు ఎత్తిరి. స్త్రీలు పురుషులు కాక తినిన వారు ఇంచుమించు 5,000 మంది పురుషులే. మరి ఇంకా పిల్లలు స్త్రీలు ఎంతమంది తిన్నారో తెలియదు. అక్కడ ఉన్నటువంటి అనేక మంది జనాన్ని ఆయన తన యొక్క ఆహారం ద్వారా, ఆ శారీరక సంబంధమైనటువంటి ఆహారాన్ని వాళ్ళకి ఇచ్చి తృప్తిపరిచాడు. దేవుడు మనకు ఇస్తున్నటువంటి ఆజ్ఞ ఏంటంటే, నేటి దినాల్లో అనేక మంది జీవాహారం దొరకక యేసుక్రీస్తు ప్రభువాన్ని తెలుసుకోలేటువంటి స్థితిలో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మీరు జీవాహారాన్ని అందించండి, నశించిపోతున్నటువంటి ఆత్మలను సంతృప్తి పరచండి, నా యొద్దకు తీసుకురండి అని చెప్పేసి దేవుడు మనకు ఆజ్ఞయిస్తున్నాడు. ఒక కార్యాన్ని, తన యొక్క పనిని మనకు అప్పగిస్తున్నాడు. కాబట్టి ఆయన ఏదైతే మనం ఆజ్ఞాపిస్తున్నాడో ఆ పని పట్ల మనం నిబద్ధతతోటి మనం ఆయనకు విధేయత చూపి మనం ఖచ్చితంగా ఆ పనిలో ముందుకు పోవాలి అనేటువంటిది ఇక్కడ మనకు దేవుడు చెప్పినటువంటి, దేవుడు చేసినటువంటి ఈ అద్భుత కార్యంలో దాగి ఉన్నటువంటి ఆ సత్యాన్ని దేవుడు బయలుపరుస్తున్నాడు. ఆ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే చూడండి, మనం ప్రతిదినం మనం చూస్తూ ఉంటాం, మన చుట్టూ అనేక మంది, కోట్ల మంది జనం ఉంటున్నారు, మన సంఘాల చుట్టూ ఉంటున్నారు, మన సంఘాల్లో ఉంటున్నారు. వాళ్ళంతా కూడా తృప్తి లేనటువంటి జీవితాన్ని జీవిస్తున్నారు, రక్షణ లేనటువంటి జీవితాన్ని జీవిస్తున్నారు, వాళ్ళు నశించిపోతున్నారు. అలాంటి నశించిపోతున్నటువంటి ఆత్మను రక్షించేటువంటి భారాన్ని దేవుడు మన పైన మోపాడు అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించి ఆ పనిలో మనందరం కూడా ఆ యొక్క ముందుకు వెళ్ళాలి. దేవుని బిడ్డలముగా, దేవుని పరిచారకులుగా, దేవుడు నియమించినటువంటి ఆయన శిష్యులముగా ఆయన యొక్క ఆజ్ఞకు విధేయులమై బద్ధులమై మనమంతా కూడా దేవుని పనిలో సంతోషంగా, హుషారుగా ముందుకు వెళ్ళి అనేక మంది ఆత్మలను తృప్తిపరచమని దేవుని యొక్క పక్షాన మనందరినీ కూడా, మీ అందరికి కూడా నేను కోరుకుంటూ అట్టి కృప, ధన్యత దేవుడు మనందరికీ దయచేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప పరలోకపు తండ్రి, ఇదిగో నాయన గడిచినటువంటి కాలమంతయు మీ ఉచితమైన మహోన్నతమైన రెక్కల చాటున నాయన మాకు క్షేమం ఇచ్చి, సమాధానం ఇచ్చి, మంచి ఆరోగ్యం ఇచ్చి, మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచి, ఇదిగో నాయన ఈ ఆదివారం నా ప్రభువా మీ ఘనమైనటువంటి నామాన్ని స్తుతించుకున్నట్టుకు, మహిమపరుచుకున్నట్టుకు, ఆరాధించుకున్నట్టుకు ఇచ్చినటువంటి ఈ యొక్క గొప్ప సమయాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి నా ప్రభువా మీ బంగారు పాదములకు వెళ్ళేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఇదిగో నాయన ఈ మధ్యాహ్న కాల సమయంలో అడుగుచున్నాం పరమ తండ్రి. ఇదిగో నాయన, ఇదిగో నా ప్రభువా తండ్రి, ఇదిగో మీరు ఏదైతే లేఖన భాగాల ద్వారా నా ప్రభువా మాకు సెలవిచ్చున్నారో, మాకు ఆజ్ఞ ఇచ్చిన్నారో ప్రభువా నా తండ్రి, ఆ యొక్క ఆజ్ఞకు నాయన మేము బద్ధులమై ఉండి నా ప్రభువా, ఇదిగో నాయన మీ వాక్యాన్ని, ఇదిగో మీ వాక్యమైనటువంటి జీవాహారాన్ని నా ప్రభువా అనేక మంది నశించిపోతున్నటువంటి ఆ ఆత్మలకు నాయన అందించి వారిని తృప్తిపరిచి నా ప్రభువా మీ సన్నిధికి తీసుకొచ్చేటువంటి ఆ పనిలో మేము నా తండ్రి ముందుకు పోయేటువంటి వారముగా నా ప్రభువా మమ్మల్ని తయారు చేయండి అయ్యా. అందుకు నాయన కావలసినటువంటి జ్ఞానాన్ని మాకు ఇవ్వండి అయ్యా. అందుకు కావాల్సినటువంటి ఆర్థికపరమైనటువంటి ఈ వనరులు మనైనా మాకు దయచేయమని అడుగుతున్నాం పరమ తండ్రి. ఇదిగో నా ప్రభువా మీరు చెప్పినట్లుగా నా తండ్రి, మీరు నాయన మా ద్వారా మాట్లాడినటువంటి ఈ వాక్యాన్ని నా ప్రభువా నా తండ్రి, ఇదిగో విన్నటువంటి ప్రతి బిడ్డ కూడా నా ప్రభువా ఇదిగో నాయన వాళ్ళ యొక్క హృదయాల్లో పదిలపరుచుకుని నా ప్రభువా ఇదిగో వాక్యానుసారం నాయన నడుచుకునేటువంటి నా ప్రభువా శక్తిని నాయన, బలాన్ని నా ప్రభువా, ధైర్యాన్ని నా తండ్రి ఈ బిడ్డలైనటువంటి ప్రతి వారికి దయచేయమని నా ప్రభువా అడుగుతున్నాం పరమ తండ్రి. ఇదిగో ఈ మధ్యాహ్న కాలంలో నా ప్రభువా ప్రపంచాన్ని నాయన ఒక్కసారి చూడయ్యా. ఇదిగో నాయన సమస్త మానవాళిని నా ప్రభువా చూడమని అడుగుతున్నామయ్యా. సమస్త మానవాళి కూడా నా ప్రభువా ఈ రోజు నా తండ్రి భయాందోళనలతో నా ప్రభువా నా తండ్రి ఆయన కొట్టుమిట్టాడుతున్నారయ్యా. ఇదిగో నా తండ్రి మరి కరోనా వైరస్ అనేటువంటి తెగులతో నా ప్రభువా లాడిపోతున్నారు తండ్రి మీ బిడ్డలు నాయన. ఒక్కసారి చూడండి ప్రభువా,
మీ చిత్తమైతే నా తండ్రి, ఇదిగో నా ప్రభా, ఇదిగో నాయన ఈ లోకంలో ఉన్నటువంటి సమస్త జీవకోటిని నాయన ఈ కరోనా వ్యాధి నుంచి నా ప్రభా, ఈ వైరస్ నుంచి నా తండ్రి విడుదల దయచేయమని అడుగుతున్నాం పరమ తండ్రి. యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం పరమ తండ్రి. ఇదిగో నాయన విడుదల దయచేయండి పరమ తండ్రి నా ప్రభా అడుగుతున్నామయ్యా. ఇదిగో నా ప్రభా, అనేక మంది నాయన ఈ వైరస్ తోటి నాయన బాధపడుతున్నా ప్రభా, అస్వస్థతతో నా తండ్రి, ఇదిగో నాయన మీ వైపు చూస్తూ ప్రభావం స్వస్థపరచమని ఆయన అడుగుతున్నారు పరమ తండ్రి. అలాంటి నాయన ప్రతి బిడ్డకు నాయన స్వస్థతను చేకూర్చమని అడుగుతున్నానయ్యా. ఇదిగో నాయన మధ్యాహ్న కాల సమయంలో ప్రభా నా తండ్రి ఒక్కసారి నేను లోకంలో చూడండి ప్రభా. ఇదిగో నాయన నా తండ్రి దేశ నాయకులని, ప్రపంచ నాయకులని, రాష్ట్ర నాయకులని ఒకసారి చూడండి పరమ తండ్రి. ఇదిగో నాయన వారు న్యాయబద్ధంగా నా ప్రభా జ్ఞానంతో నాయన సరైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నా ప్రభా. చక్కగా నాయన పరిపాలించేటువంటి జ్ఞానాన్ని, శక్తిని, నాయన బలాన్ని వాడికి దయచేయమని అడుగుతున్నాం పరమ తండ్రి నా ప్రభా. నాయన పరిస్థితులు నాయన చక్కదిద్దండి ప్రభా నా తండ్రి. ఇదిగో నాయన అడుగుతున్నాం పరమ తండ్రి. ఇదిగో నాయన అనేక కుటుంబాలు నా ప్రభా ఈరోజు లైవ్ లో నాయన ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి అనేక మంది నాయన కుటుంబాలను నా ప్రభా చూడండి అయ్యా. ఆ యొక్క కుటుంబాల్లో నా ప్రభా శాంతి సమాధానం నెలకొల్పమని అడుగుతున్నాం పరమ తండ్రి. ఆ యొక్క కుటుంబాల చుట్టూ నాయన మీ కంచి వేసిన ఆయన మీ కృపలో భద్రపరచమని అడుగుతున్నాం పరమ తండ్రి. ఎలాంటి తెగులు కూడా నాయన ఆ గృహాలకు వెళ్లకుండా నా ప్రభా నాయన కాచి కాపాడమని అడుగుతున్నాం పరమ తండ్రి నాయన. ఇదిగో నా ప్రభా, ఇదిగో వేడుకొంచున్నాం పరమ తండ్రి నాయన. ఇదిగో నా తండ్రి మా ప్రేయర్ వారియర్స్ మినిస్ట్రీస్ ని నా ప్రభా నాయన, ఇదిగో నాయన తండ్రి ఆశీర్వదించండి అయ్యా. ఇదిగో నా తండ్రి, ఇదిగో నాయన మీరు సెలవిచ్చినట్లుగా నా ప్రభా, ఇదిగో నాయన మీ వాక్యాన్ని నాయన, ఇదిగో నాయన మీ జీవాహారాన్ని నాయన అనేక మందికి నా తండ్రి అందించడానికి, అనేక ఆత్మను రక్షించడానికి నా ప్రభా నేను మేము ముందుకు వెళ్తున్నామయ్యా. ఇదిగో మాకున్నటువంటి కొద్దిపాటి జ్ఞానాన్ని, మా కొద్దిపాటి కొద్దిపాటి వనరులను నా ప్రభా మీ చేతుల్లో పెడుతున్నాం పరమ తండ్రి. ఇదిగో నాయన మీరే మమ్మల్ని ఆశీర్వదించి హెచ్చించమని అడుగుతున్నాం పరమ తండ్రి నాయన. మా శక్తి చాలదయ్యా, మా జ్ఞానం చాలదయ్యా పరమ తండ్రి నా ప్రభా. మీ శక్తి చేత, మీ జ్ఞానం చేత, మీ పరిపూర్ణమైనటువంటి ఇదిగో నా ప్రభా మమ్మల్ని నింపండి అయ్యా ప్రభా. ఇదిగో నాయన మాకు పట్ల తండ్రి నాయన, ఇదిగో నా తండ్రి దయ చూపించండి పరమ తండ్రి, కనికరాన్ని చూపించండి పరమ తండ్రి నా ప్రభా అడుగుతున్నామయ్యా. ఇదిగో నా తండ్రి మధ్యాహ్న కాల సమయంలో నా ప్రభా నా తండ్రి, ఇదిగో నాయన ప్రతి సంఘ సేవకులు నా ప్రభా నా తండ్రి, ఇదిగో నీ శిష్యులుగా పిలువబడినటువంటి ప్రతి బిడ్డను నా ప్రభా జ్ఞాపకం చేసుకుని పరమ తండ్రి నాయన. ఇదిగో నాయన వారికి మీ జ్ఞానాన్ని, మీ శక్తిని ప్రసాదించండి అయ్యా. అనేక మందిని ఆత్మను రక్షించేటువంటి నా ప్రభా నా తండ్రి ఆ జ్ఞానాన్ని నాయన, శక్తిని నాయన వారికి ఓమని నాయన ఈ మధ్యాహ్న కాల సమయంలో అడుగుచున్నాను పరమ తండ్రి నా ప్రభా. ఇదిగో నాయన, ఇదిగో నా తండ్రి ఈ మధ్యాహ్న కాల సమయంలో నా ప్రభా, ఇదిగో నాయన మేము చేస్తున్నటువంటి పరిచర్యను నా ప్రభా దీవించండి అయ్యా. ప్రాముఖ్యంగా మా కుటుంబాన్ని నా ప్రభా ఇదిగో ఆశీర్వదించమని అడుగుతున్నాం పరమ తండ్రి. ఇదిగో నాయన మా కుటుంబం యొక్క అవసరతలు నా ప్రభా నా తండ్రి మీకు తెలుసు పరమ తండ్రి. ఇదిగో నాయన ప్రతి అవసరతలు నాయన, ప్రతి అక్కరలో, ప్రతి సమస్యలో నా ప్రభా మీరు ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉన్నారు ప్రభా నా తండ్రి. ఆ ప్రభా నాయన మీ పాదాలకు నా తండ్రి వేలాది వందనాలయ్యా. ఇదిగో నా తండ్రి మా బిడ్డలను కనికరించండి ప్రభా, వారి పట్ల కృప చూపమని అడుగుతున్నాం పరమ తండ్రి. ఉద్యోగ విషయాల్లో కానీ నా ప్రభా, వివాహ విషయాల్లో కానీ నా ప్రభా మీ అద్భుత ఆశ్చర్య కార్యములు జరిగించమని అడుగుతున్నామయ్యా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా తండ్రి మీ అద్భుత కార్యాలను జరిగించమని ప్రభా తండ్రి. ఇదిగో నాయన, ఇదిగో మరొకసారి అడుగుతున్నాను పరమ తండ్రి నాయన, ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రతి కుటుంబాన్ని నా ప్రభా ఇదిగో మీ కృపలో భద్రపరచమని, ఆయా కుటుంబాలపై మీ ఆశీర్వాదాలను మెండుగా కుమ్మరించమని నాయన అడుగుతున్నానయ్యా. ఇదిగో ప్రభా నా తండ్రి మరొకసారి నా ప్రభా మా యొక్క ఈ మినిస్ట్రీస్ ని, ఈ యొక్క పరిచర్యను నా ప్రభా దీవించమని అడుగుచు. ఇదిగో నా ప్రభా ఈ కొద్దిపాటి మనవులను మా ప్రభువును మీ ప్రియ కుమారుడి యేసుక్రీస్తు యొక్క ఘనమైన నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఇదిగో ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రతి కుటుంబమునకును, ప్రేయర్ వారియర్స్ మినిస్ట్రీ సంఘ సభ్యులకును, అనేక మంది యేసుక్రీస్తు యొక్క బిడ్డలైనటువంటి ప్రతి వారికి కూడా సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.